హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియో చూసిన తర్వాత కొంతమంది అడుగుతున్నారు నన్ను, పవర్ బై ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఉంటుందా క్లాసెస్లోని. ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ ఎందుకంటే చాలా దగ్గర నుంచి వస్తారు కాబట్టి పీపుల్ కామన్గా ఇంగ్లీష్లోనే చెప్తాను. బట్ ఎస్క్యూఎల్ ఎందుకంటే తెలుగులో కొంతమంది నాన్ ఐటీ నుంచి వస్తున్నారు, తెలుగు వాళ్ళే, మెకానికల్ నుంచి, సివిల్ నుంచి, అదేవిధంగా బిజినెస్ చేస్తున్నారు కొంతమంది. బట్ స్టిల్ దే వాంట్ టు కమ్ టు ఐటీ, వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారు. సో అందుకోసం వాళ్ళకి ఎస్క్యూఎల్ తెలిస్తే కొద్దిగా బేస్ అర్థమైంది తెలుగులో చెప్తే. అదేవిధంగా పవర్ బీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి, డేటా మోడలింగ్ అని, రిలేషన్షిప్స్ కానీ, అదేవిధంగా పవర్ క్వెరీ ఆపరేషన్స్ మనకి చాలా ఉంటాయి. అవన్నీ మనకి ఎస్క్యూఎల్ తెలిస్తే ఇంకా ఈజీగా అర్థమైంది అనమాట. సో వాళ్ళ కోసం నేను తెలుగులో చెప్తే నెక్స్ట్ బ్యాచ్ లోపల వాళ్ళు నేర్చుకొని దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ పవర్ బి. సో దట్స్ అ మెయిన్ థింగ్. సో ఇవాళ మనం కొంచెం బేసిక్స్ చూద్దాము డేటాబేస్ గురించి, అదేవిధంగా అసలు ఏమి ఉంటాయి, ఎలా చేస్తాం ఇవన్నీ. సో మేజర్గా మనకి డేటాబేస్లో వచ్చేసి ఏం చేస్తాం, డేటా స్టోర్ చేస్తాం. అది డేటాబేస్లోనే చేయాలంటే కాదు, మనకి డిఫరెంట్ ఫైల్స్లో కూడా స్టోర్ చేయొచ్చు. మనం ఎక్సెల్లో చేయొచ్చు, గూగుల్ షీట్స్లో చేయొచ్చు, సిఎస్వి ఫైల్స్ ఉంటాయి అక్కడ కూడా చేయొచ్చు. కానీ డేటాబేస్లో వచ్చేసి మనం ఒక ప్రాపర్గా, ఆర్గనైజ్డ్గా, ఒక పద్ధతిగా మనం డేటాను స్టోర్ చేస్తాం. ఒక టేబుల్స్లో మనకి ఇవన్నీ చేస్తాం. దానికి మనం సర్టన్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో పైగా మేనేజ్ ఈజ్ వెరీ ఈజీ. సో ఇందుకని మనం డేటాబేస్కి వెళ్తాం. సో ప్రతి కంపెనీ, చిన్న కంపెనీ అయినా సరే, పెద్ద కంపెనీ అయినా సరే డేటాబేస్ వాడుతూ ఉంటారు. ప్లస్ అందరూ ఒకటే వాడతారంటే కాదు. సో మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట. మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఉంది, ఆరకుల్ నుంచి డేటాబేస్ ఉంది, MySQL ఉంది, PostgreSQL ఉంది. వీటన్నిటికీ బేస్ సీక్వెల్, బట్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. బట్ సీక్వెల్ టర్మ్స్ సేమ్గా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకా చాలా ఉంటాయి సీక్వెల్ సంబంధించినవి. సో ఇవే కాకుండా మనకి వర్టికల్ డేటాబేస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి సీక్వెల్ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో ఏదైనా ఉండొచ్చు మీరు రేపు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత. బట్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఎందుకంటే పవర్ బై అనేది మైక్రోసాఫ్ట్ నుంచి కాబట్టి చాలా కంపెనీస్ ఎవరైతే పవర్ బై వాడతారో వాళ్ళకి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వరే వాడతారు బ్యాక్ ఎండ్ లో. బట్ కంప్లీట్ గా అని చెప్పలేను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కంపెనీస్ ఉంటే 80% కంపెనీస్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ వాడతారు, మిగతా 20 కంపెనీస్ వచ్చేసి ఇవి వాడతారు. అంటే పవర్ బై తో పాటు వాడాలంటే మీరు పవర్ బై స్టాండ్ అలోన్ టూల్ కాబట్టి ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ తోనే పనిచేస్తాను లేదు, చాలా సోర్స్ నుంచి వాడొచ్చు. బట్ మెజారిటీగా మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీస్ లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట జనరల్ గా మనకి. సో డేటాబేస్ వచ్చేసి ఇట్స్ యాజ్ అ టోల్, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా. సో ఆబ్జెక్ట్స్ అంటే మనకి టేబుల్స్ ఉండొచ్చు, వ్యూస్ ఉండొచ్చు, స్టోర్ వ్యూస్ ఉండొచ్చు. అదే కంబైన్డ్ గా మనం డేటాబేస్ అన్ని ఆబ్జెక్ట్స్ అంటాం, డీబీ ఆబ్జెక్ట్స్ అంటాం. సో మనం స్టోర్ చేస్తాము, మేనేజ్ చేస్తాము. పైగా డేటా అంతా మనకి రోస్ కాలమ్స్ స్టోర్ అయింది. మనకి చూస్తే ఎక్సెల్ లో కూడా మనకి కాలమ్స్ రోస్ ఉంటాయి. అదే విధంగా మనకి సేమ్ కాలమ్స్ రోస్ మనకి టేబుల్స్ లో ఉంటాయి. బట్ మనం రూల్స్ ప్రకారం మనకి ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తాం డేటాని. ప్రతి టేబుల్కి మధ్య రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎక్సెల్లో ఉండవు, ఇక్కడ ఉంటాయి అనమాట. అదే మనం చూడబోతాం. సో దీన్నే మనం RDBMS అంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు డేటాబేస్ ఫస్ట్ అసలు ఎలా క్రియేట్ చేస్తాము, దానికి మనం కొన్ని కమాండ్స్ ఉంటాయి అనమాట, స్టాండర్డ్ కమాండ్స్. సో DDL కమాండ్స్ అని, DML అని, DCL అని, TCL, DQL అని 5 ఉంటాయి అనమాట. 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇవన్నీ SQL బేస్డ్. సో SQL అంటే మనకు వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాము. సో ఇందులో మనకి కోడింగ్ ఏమి ఉండదు, బట్ క్వెరీస్ రాయాలి. క్వెరీస్ రాయకుంటే మనకు SQL రాదు. ఖచ్చితంగా మనం SQL రాస్తేనే మనం దీంట్లో వర్క్ చేయగలుగుతాం. సో ఫస్ట్ అసలు SQL రాయాలంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి బేసిక్గా. సో DDL అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా సరే, ఏదైనా సరే ఆబ్జెక్ట్స్, డేటాబేస్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, స్టోర్ ఫీచర్ అవ్వచ్చు, ఏదైనా క్రియేట్ చేయాలి, కొత్తగా క్రియేట్ చేయాలంటే మనం DDL కమాండ్స్ అంటాం వీటిని. సో దాంట్లో మనం క్రియేట్ అంటే క్రియేట్ చేయడం, ఆల్టర్ అంటే ఏమైనా మాడిఫై చేయడం, డ్రాప్ అంటే అసలు కంప్లీట్గా దాన్ని తీసేయడం, ట్రంకెట్ అంటే స్ట్రక్చర్ లాగే ఉంటుంది, డేటా మాత్రం వెళ్ళిపోద్ది. సో ఈ కమాండ్స్ మనం వాడుతూ ఉంటాం. అదేవిధంగా DML అంటాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే అటువంటి మార్చడం. సో ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సో వీటిని మనం డేటా మ్యానిపులేషన్ అంటాము. సో DML కింద వస్తాయి అనమాట. DCL అంటే గ్రాంట్, రివోక్, డినై. సో ఇవి వచ్చేసి DBA వాళ్ళు వాడతారు. రేపు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా యాక్సెస్ ఇవ్వాలన్నా, రిమూవ్ చేయాలన్నా సరే ఈ కమాండ్స్ వాడి వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు అనమాట. అదేవిధంగా TCL ఉంటుంది, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని. సో ఇఫ్ యూ డూ ఎనీ ట్రాన్సాక్షన్స్ లైక్ ఎస్పెషల్లీ DML ట్రాన్సాక్షన్స్, ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ చేసేటప్పుడు సో అవి కమిట్ చేయాలా, రోల్ బ్యాక్ చేయాలా, సేవ్ చేయాలా ట్రాన్సాక్షన్ అనేవి మనకి 3 ఉంటాయన్నమాట. అసలు ఈ కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే ఏంటి మనం చూద్దాం. DQL అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటాము, సెలెక్ట్ స్టేట్మెంట్. సో జనరల్గా మనకి మీరు రియల్ టైంలో ఇవన్నీ ఏం చేయరు. సో ఆల్రెడీ డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ మాత్రం మీరు వాడి తీసుకుంటారు, మీరు ఓన్లీ సెలెక్ట్ మాత్రమే వాడతారు. సో మనకు రియల్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. డెవ్ డేటాబేస్ అంటే మేము డెవలప్మెంట్కి వాడతాము. టెస్ట్ వచ్చేసి ఎవరైనా టెస్ట్ చేయాలంటే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదని టెస్ట్ డేటాబేస్ వాడతాము. అదేవిధంగా ప్రొడక్షన్ ఉంటుంది.
సో ప్రొడక్షన్ డేటాబేస్ అంటే అది ఫైనల్ అనమాట. అందులో మనకి ఏం మోడిఫికేషన్ చేసేది ఏం లేదు, అదే ఫైనల్ డేటాబేస్. మీరు అదే వాడి మీరు క్వరీస్ రాసి డేటా చూస్తారనమాట. సో దీన్ని మనం రీడ్ యాక్సెస్ అంటాము. సో రీడ్ యాక్సెస్ అంటే ఏంటంటే ఉన్న డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ డేటా ఏమైతే ఉంటుందో ఆ డేటా మనం చూడడానికి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాం. ఈ సెలెక్ట్ అనేది మనం ఎక్కువ వాడుతూ ఉంటాము. మిగతావన్నీ డీబీఐ కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో మీకు ఏమైనా కావాలంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి సో దే కెన్ టెల్ వాట్ టు డూ. సో ఇలా ఉంటాయి అనమాట మేజర్గా. అదేవిధంగా మనకి అది ఫస్ట్ ఇవన్నీ తెలియాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. దీన్ని మనం SQL సర్వర్ అంటాం. సో ఈ ఇన్స్టాలేషన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో ఉంది యూట్యూబ్లోనే మన ఛానల్లో. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చూసి ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా మన SSMS ఇంకోటి ఉంటుంది, విచ్ ఈస్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇది క్లయింట్ అనమాట, ఇది సర్వర్ అనమాట. సో SQL సర్వర్ అనేది మైక్రోసాఫ్ట్ సంబంధించింది కాబట్టి ఇలా ఉంటుంది. ఆర్కిల్కి దానికి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, అవి వేరే వేరేగా ఉంటాయి. సో SQL సర్వర్ వచ్చేసి ఫస్ట్ మీరు ఒకటి ఇన్స్టాల్ చేసిన తర్వాత SQL సర్వర్ని దీన్ని కరెక్ట్ అయ్యి మనం డేటా యాక్సెస్ చేస్తాం కదా, దానికి మనం ఇంకోటి వాడతాం, దాన్ని క్లయింట్ టూల్ అంటాం. ఇది క్లయింట్, ఇది సర్వర్. డేటాబేస్ అనే సర్వర్లో ఉంటాయి. ఈ సర్వర్లోనే మనం డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీ డేటాబేస్లో మనకి టేబుల్స్ ఉంటాయి. సో సర్వరు, దాంట్లో డేటాబేసెస్, దాంట్లో టేబుల్స్, ఇలా ఉంటుందన్నమాట. ఈ టేబుల్స్ అని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఒక క్లయింట్ టూల్ కావాలి. సో బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి మనకి HSMS అని వస్తుంది క్లయింట్ టూల్. అది కాకుండా మనం థర్డ్ పార్టీ కూడా వాడుకోవచ్చు, బట్ ఇది జనరల్గా మనం వాడతాము క్లయింట్ టూల్ SSMS. అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ వీడియో నేను వచ్చేసి మీకు ఎన్కార్డ్స్లో కానీ ప్లస్ డిస్క్రిప్షన్లో కానీ నేను పోస్ట్ చేస్తాను ఆ లింక్, అది చూసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆ వీడియోలో 2017 వర్షన్ చెప్పుకుంటాను ఇన్స్టాలేషన్. మీ దగ్గర 2014 ఉన్నా సరే, 2012 ఉన్నా సరే, 2019 ఉన్నా సరే SQL సేమ్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లేటెస్ట్గా మనకి 2019 SQL సర్వర్ ఉంది, సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ 2017 చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే SQL అనేది సేమ్ గానే ఉంటుంది. ఆ బేసిక్స్ అన్ని ఒకటే విధంగా ఉంటాయి. సో ఏం చేంజ్ ఉండవు అనమాట. సో ఫస్ట్ ఇచ్చేయండి. సో ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసి డేటా అంతా తీసుకోవాలంటే డేటాకి ఒక టైప్ ఉంటుంది, డేటా టైప్ అంటాం దాన్ని. సో డేటా టైప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటే అందులో ఒక 10 కాలమ్స్, ఒక 10 రోస్ ఉన్నాయి అనుకోండి. ఈ 10 కాలమ్స్ డిఫరెంట్ డేటా స్టోర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, మీ అడ్రస్ అవ్వచ్చు, అదేవిధంగా మీ ఇమేజెస్ అవ్వచ్చు, చాలా రకాలుగా ఉంటాయి. సో ఇంకో విధంగా చెప్పాలంటే మన ఆధార్ కార్డు. సో మనకి ఆధార్ కార్డులో వెళ్తే మనం ఏం చేస్తాం, మన నేమ్స్, మన అడ్రస్, మన ఏజ్, జెండరు, అదేవిధంగా మన ఫొటోస్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తాం, డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయాలంటే ఎవ్రీ కాలమ్ అంటే మనం టేబుల్స్లో స్టోర్ చేస్తాము. టేబుల్స్ వచ్చేసి కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్లో ఉంటుంది. సో టేబుల్ ఇలా ఉంటుంది, ఇది ఒక టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 కాలమ్స్, ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము, ఇవన్నీ రోస్ అనమాట. నాకు ఒక టేబుల్లో ఎన్ని రోస్ అలా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ మై డేటా, నేను రోస్ ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఈ టేబుల్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3 అనుకుంటే, సో అన్ని కాలమ్స్లో మనకి సేమ్ డేటా ఉండదు. దీంట్లో మనకి నెంబర్స్ ఉండొచ్చు, లైక్ మీ ఆధార్ ఐడి ఉండొచ్చు. ఆధార్ ఐడి మన నెంబర్గా ఉండేది, సో ఆధార్ ఐడి ఉండొచ్చు, అది నెంబర్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని ఇంటిజర్ అంటాం. అదేవిధంగా మీకు నేమ్ ఉండొచ్చు, మీ పేరు ఏంటనేది ఈ కాలంలో ఉండొచ్చు, ఈ కాలంలో వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. అలాగా మనకి చాలా కాలమ్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ స్టోరింగ్. ఏ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తామో దానికి ఒక టైప్ ఉంటుంది, దాని డేటా టైప్ అంటాం. అది మనకి ఇంటిజర్ అవ్వచ్చు, డెసిమల్ అవ్వచ్చు, దాన్ని ఫ్లోట్ అని కూడా అంటాము. డెసిమల్ అంటే ఏంటంటే 20.5, 20.670 అలా పాయింట్స్తో మనం చేస్తే డెసిమల్ అంటాం. అదేవిధంగా మనకి టెక్స్ట్ అని అంటే వార్ క్యారీ ఇలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మీ SQL సర్వర్ అయితే మనకి క్యారు వ్యార్ వాడతాము. మేబీ ఆర్కుల్ వాటి టెక్స్ట్ అని కూడా అంటారు. సో బట్ ఏదైనా సేమ్. అదేవిధంగా మనీ కరెన్సీ అని ఉంటుంది, వ్యార్ ఉంటుంది. ఇమేజెస్, మీ ఫొటోస్ ఏమైనా స్టోర్ చేసుకుంటే ఇమేజ్ డేటా టైప్తో వాడతాము. సో ఇవన్నీ మీ ఒక టేబుల్లో, ఒక కాలంలో ఏ డేటా ఎగ్జిస్ట్ చేస్తారో ప్రతిదీ ఒక టైప్ ఉంటుంది, దాని డేటా టైప్ అంటాం. సో ఇది బేసిక్ అనమాట. నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను, దీనిలో కష్టమే లేదు. నిజంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం కాకపోతే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఐ రిప్లై ఇన్ ద కామెంట్స్. సో మనకి మేజర్గా డేటాబేస్ వచ్చేసి మనం క్రియేట్ చేస్తాం, అంటే మీ కంపెనీ వాళ్ళ బిజినెస్ని బట్టి. సో బిజినెస్ అంటే ఏంటంటే ఈ డేటాబేస్ అంతా మనం క్రియేట్ చేసేది ఎందుకు, డేటా స్టోర్ చేసుకోవడానికి. ఏ డేటా స్టోర్ చేస్తాం మనం, ఆ కంపెనీ మీరు ఎక్కడైతే వెళ్తారో వాళ్ళకు బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. దాన్ని ఇన్సర్ట్ చేయడం కానీ దాన్ని మేనేజ్ చేయడం కానీ ఇక్కడ చేస్తారు. సో అంతకంటే ముందు అంటే అవన్నీ మనం క్రియేట్ చేసిన డేటాబేస్, దాన్ని యూజర్ డిఫైన్ డేటాబేస్ అంటాం. అంటే మనం క్రియేట్ చేసుకుని మన కోసం మనం మెయింటైన్ చేస్తుంటాం. బట్ అసలు అవన్నీ జరగాలంటే మనకి కొన్ని సిస్టమ్ డేటాబేస్ ఉంటాయి. దాన్ని మనకి 4 ఉంటాయి జనరల్గా. మాస్టర్ డేటాబేస్ అని, మోడల్ డేటాబేస్ అని, అదేవిధంగా MSDB అని, టెండిబి అని 4 ఉంటాయి. బై డిఫాల్ట్గా MS SQL సర్వర్లో ఈ 4 ఉంటాయి.
సో ఇవేంటంటే మీ సీక్వెల్ కాన్వర్సేషన్స్ కానీ అదేవిధంగా మెటరేట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఏవైతే మీరు క్రియేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఇది స్టోర్ చేసుకుంటుంది మాస్టర్ డేటాబేస్. సో ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ డేటాబేస్. సో మీ డేటాబేస్ పనిచేయాలంటే కరెక్ట్గా, అంటే మీ సీక్వెల్ సర్వర్ సరిగ్గా పనిచేయాలంటే మీ మాస్టర్ డేటాబేస్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉంటుంది. దానికి మనం డిలీట్ కూడా చేయలేము. ఇది బై డిఫాల్ట్గా మనకు వస్తుంది అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా మనకి మోడల్ డీబీ ఉంటుంది. ఇట్స్ యాక్ట్ లైక్ టెంప్లెట్. సో మీరు కొత్తగా ఏవైతే డేటాబేస్ క్రియేట్ చేయబోతున్నారో ఇట్స్ యాక్ట్ లైక్ టెంప్లెట్ ఫర్ దోస్ డేటాబేస్. దాన్ని మోడల్ డీబీ అంటాము, మోడల్ డేటాబేస్ అంటాము. అదేవిధంగా ఎంఎస్డిబి అంటాం. ఎంఎస్డిబి అంటే ఏంటంటే మనకి డేటాబేస్ లో జస్ట్ మన టేబుల్స్ కాలమ్స్ మాత్రమే కాకుండా మనం జాబ్స్ కూడా రన్ చేస్తాం. జాబ్స్ అంటే ఏంటంటే డిబిఏ వాళ్ళు రెప్లికేషన్స్ కానీ బ్యాకప్స్ కానీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు డేటాబేస్ సంబంధించి. అదేవిధంగా మనకు వచ్చేసి ఎస్ఎస్ఐఎస్ అని ఉంటుంది. దానికి సంబంధించిన ప్యాకేజెస్ జాబ్స్ అవి రన్ చేస్తూ ఉంటాం. అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి, ఎంఎస్డిబిలో స్టోర్ అవుతాయి. అదేవిధంగా టెంప్డిబి అని ఉంటుంది. దాన్ని టెంపరీ డేటాబేస్ అంటాం అనమాట. సో టెంపరీ డేటాబేస్ లో మనకి కొన్నిసార్లు టెంపరీ టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఇవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. సో బై డిఫాల్ట్ ఈ 4 ఉంటాయి సీక్వెల్ సర్వర్, ప్రతి సీక్వెల్ సర్వర్ లో. సో ఇవి కాకుండా మనం క్రియేట్ చేసుకునే డేటాబేస్ మనం యూజర్ డిఫైన్ డేటాబేస్ అంటాం. అందులోనే మనం టేబుల్స్ క్రియేట్ చేసి డేటా అంతా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అవి మనం చూద్దాం ఎలా చేస్తారు అవన్నీ. సో డేటాబేస్ లో మనకి మేజర్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓఎల్టీపీ అంటాము, విచ్ ఈస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అదొకటి వచ్చేసి ఓఎల్ఏపీ, విచ్ ఈస్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అంటాం. సో రెండు డేటాబేస్, కానీ మనం ద పర్పస్ ఆఫ్ యూసేజ్ మే డిఫర్. సో ఇది ఎలా ఉంటుందంటే మీరు రెగ్యులర్ గా మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే, అది బ్యాంక్ అనే కాదు ఏదైనా బిజినెస్ లో. సో బ్యాంక్ లో మీరు డబ్బులు వేసినా తీసినా డిపాజిట్ చేసినా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అంటాం జనరల్ గానే. అలా కాకుండా ఏ బిజినెస్ అయినా సరే, మీరు సేల్స్ బిజినెస్ అయినా సరే, మీరు అమ్ముతారు కొంటారు ఇవన్నీ జరుగుతాయి కదా, ఎవ్రీథింగ్ మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో ఇవన్నీ మనకి ఈ టేబుల్స్ లో మనం స్టోర్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. సో యాజ్ ఆన్ డేట్ ఏమైతే ఉందో అవన్నీ ఇక్కడ ఉంటాయి. యాజ్ ఆన్ డేట్ అంటే ఈ రోజుకి నీ సిచ్యువేషన్ ఏంటి అది ఇక్కడ ఉంటాయి, వరల్డ్ టిప్లో ఉంటాయి. ఓలాప్లో ఎలా ఉంటుందంటే దాన్ని మనం డేటాబేస్ అంటాము. సో డేటాబేస్ ఈస్ సంథింగ్ లైక్ వేర్ వీ కెన్ స్టోర్ హిస్టారికల్ డేటా ఫర్ అనాలిసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుతో కాకుండా నాకు 10 రోజుల ముందు సిచ్యువేషన్ ఏంటి, లాస్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ ఏంటి, అంతకుముందు నా సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ నాకు హిస్టారికల్ బేస్గా చూసుకోవాలంటే మనం హిస్టారికల్ డేటాబేస్లో వెళ్తాం, దాన్ని డేటా వేరోస్ అంటాం. సో దానికి మన కంపెనీలో డేటా వేరోస్ టీమ్ ఉంటుంది. దానికి మళ్ళీ ఎస్సిడీస్ వాడతాము. SCD1, SCD2, SCD3 అని చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ హౌ దే వాంట్ టు స్టోర్. సో ఎక్కువగా మనం SCD టైప్ 2కి వెళ్తాము. సో దట్స్ హౌ వి మెయింటైన్ డేటాబేస్ మేజర్గా. సో అసలు ఇక్కడ నుంచి డేటా ఎలా వస్తుందంటే మనకి మధ్య ETL వాడతారు, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా లాస్ట్ సెషన్లో, టూల్స్ చాలా ఉంటాయి, డేటా స్టేజ్ కానీ, ఇన్ఫర్మేటికా కానీ, SSIS కానీ, అదేవిధంగా టాలెంట్ ఇంటిగ్రేషన్ కానీ, పెంటహో కానీ, ఇవన్నీ డేటా ఇంటిగ్రేషన్ టూల్స్ అనమాట. సో చాలా ఉంటాయి, డిపెండ్స్ ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు. సో ఈ ఈ టూల్ ద్వారా మనం ఇక్కడ ఉన్న డేటా అంతా ఇక్కడ పంపిస్తూ ఉంటాం. అది ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ అంటాము. అది ఎలా పంపిస్తాం అంటే బిజినెస్ అవర్స్ తర్వాత. సో నా బిజినెస్ అవర్స్ అంతా అయిపోతాయి మార్నింగ్. సో నైట్ టైం వచ్చేసి మనం రోజు జాబ్స్ రన్ అవుతాయి బ్యాక్ ఎండ్ లో. సో ఆ జాబ్స్ వచ్చేసి మనం ముందుగానే క్రియేట్ చేసి పెడతాము డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం. దాని ప్రకారం మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాయి డేటా. అయితే రిపోర్టింగ్ వచ్చేసి మనం పవర్ బిఐలో ఎక్కువగా దీన్ని చేస్తాం, ఎందుకంటే హిస్టారికల్ డేటా కూడా చూడాలి కాబట్టి. సో మేజర్గా రిపోర్టింగ్ వచ్చేసి అనలైజ్ చేయాలి, అసలు నా సిచ్యువేషన్ ఏంటి, కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు ఇంక్రీజ్ అయినా తగ్గిపోయినా ఇవన్నీ మనం చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. దీనికి మనం ఓఎల్ఏపీ నుంచి మనం తీసుకుంటాం, డేటాబేస్ నుంచి తీసుకుంటాం. అయితే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఫ్యూ కంపెనీస్లో వచ్చేసి నాకు లైవ్ రిపోర్టింగ్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఓఎల్ఏపీ కూడా తీసుకుంటాం. సో రిపోర్టింగ్ మీరు దీని నుంచైనా చేయొచ్చు, దీని నుంచైనా చేయొచ్చు, ఇలా ఉంటుంది. బట్ ఈ 2 సిస్టమ్స్ రేపు మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే మీకు డేటాబేస్ అనే పదం వింటారు, అదేవిధంగా ఓఎల్టీపీ అనే పదం వింటారు, ఓఎల్ఎఫ్ అనే పదం వింటారు. సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం యూజ్ చేసే టర్మ్స్ అనమాట. దీంట్లో కొత్తగా ఏం లేదు, దీంట్లో కష్టం అయితే ఏం లేదు. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఇవన్నీ మీరు చేయాలంటే మన సిస్టంలో మనకి SQL సర్వర్ ఉండాలి. SQL సర్వర్ వచ్చేసి మీ కంపెనీస్లో ఆల్రెడీ ఉంటుంది, మీరు కొత్తగా ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఉన్నదాన్ని మీరు యాక్సెస్ చేసుకుంటారు. యాక్సెస్ చేసుకోవాలంటే HSMS కావాలి. సో ఈ రెండు మీ సిస్టంలో ఉండాలి. సో మీ ప్రాక్టీస్ కోసం SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, నెక్స్ట్ SSMS ఇన్స్టాల్ చేసుకోవాలి. సో SQL సర్వర్లో డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో వాటితో మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే SSMS ద్వారా అవుతాం. ఎలా కమ్యూనికేట్ అవుతాం? SQL క్వరీ ద్వారా కమ్యూనికేట్ అవుతాం. ఇదే నేను చెప్పింది ఇప్పుడు అంతా. డేటాబేస్ లో మనకి సిస్టమ్ డేటాబేస్ ఉంటాయి, దీని మనకి మాస్టర్, మోడల్, MSDB, TempDB 4 ఉంటాయి. ఇవి మనం ఏం కదిలించాము, అలాగే ఉంటాయి. ఇవి కాకుండా మనం అయితే చేస్తామో దీన్ని యూజర్ డిఫైన్ డేటాబేస్ అంటాం. సో మన కోసం, మన పర్పస్ కోసం, మన బిజినెస్ కోసం మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అన్నమాట ఇవన్నీ. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం అసలు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం కోడ్ రూపంలో నేను చూపిస్తాను క్వరీస్ రాసి. సో ఫర్ నౌ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ షేర్ చేయండి ఎవరికైతే SQL నేర్చుకోవాలనుకుంటున్నారో. సో ఈవెన్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.
Okay, then see you. We'll meet in next session, guys. Thank you so much. Bye, everyone.